వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. తెలుగు రాజకీయ తెరపై మునుపెన్నడి చూడని ఒక మహా అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతుందా? భాగ్యనగరం సాక్షిగా రెండు అగ్రధృవాలు ఏకం కాబోతున్నాయా? అటు దేశ ప్రధాని, ఇటు మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు కలయిక వెనుక ఉన్న ఆ అంతరార్థం ఏంటి? ఢిల్లీ పీఠం నుంచి గల్లీ నివాసం వరకు ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఈ కలయిక రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేయబోతుందా? కేసీఆర్ను ప్రధాని మోదీ సీక్రెట్గా కలవబోతున్నారా? మొత్తానికి గత 13 ఏళ్లుగా తెలంగాణలో పాగా వేయాలని కాషాయ దళం ఫోకస్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఎప్పుడేం జరుగుతుందో, ఎవరితో కలుస్తారో ఎవరు చెప్పలేరు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ కూటమిగా ఏర్పడి మరి ఆంధ్రప్రదేశ్లో అధికారం చేజిక్కించుకున్నారు. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ మొత్తం తెలంగాణపై ఫోకస్ చేశారు. దాంట్లో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాదు పర్యటనగా చెప్తున్న పరిస్థితి. 1000 కోట్ల అభివృద్ధి పనులు ఒక ఎత్తు అయితే, తెలంగాణలో అధికారం దిశగా పావులు కదపడమే మరొక ఎత్తుగా ఒక బీజేపీ వ్యూహంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త. ప్రధాని నరేంద్ర మోడీ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలవబోతున్నారనే వార్త మాత్రం నిజంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజానికి మరి కేసీఆర్ అంటే మోదీకి కొంత కోపం ఉన్నమాట వాస్తవమే. అయితే మరి ఇందాకనే చెప్పుకున్నట్టు రాజకీయాల్లో శాశ్వత మిత్రుత్వం కానీ శాశ్వత శత్రుత్వం ఉండదు. ఇది అనేక సందర్భాల్లో కూడా మనకు నిరూపితమైంది. ఇక దేశ ప్రధాని కూడా మరి దేశవ్యాప్తంగా కాంగ్రెస్తో ఖచ్చితంగా శాశ్వత శత్రుత్వం ఉంటుంది కనుక, సో కేవలం కాంగ్రెస్ మాత్రమే మరి జీవితకాలం శత్రువుగా భావిస్తారు కనుక, సో ఖచ్చితంగా కలిసి వచ్చే మిత్రులందరినీ కలుపుకోవాలనే లక్ష్యంతో ఏపీలో మరి ఒక కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చిన సంగతి మనకు తెలిసింది. అయితే తాజాగా మోదీ హైదరాబాద్ పర్యటన నిజంగా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ఆయన మరి గత 12-13 సంవత్సరాలుగా కూడా తెలుగు రాష్ట్రాల్లో అధికారం చేపట్టాలనే కల సాకారం తెలంగాణలో పూర్తవలేదు. దాంతో అభివృద్ధి పేరుతో ఆయన మరి చేస్తున్న శంకుస్థాపనలు కావచ్చు, అదే క్రమంలో బీజేపీని బలోపేతం చేస్తూ మరొకసారి కూడా కాంగ్రెస్పై శంఖారావం పూరించబోతున్నారు. సో దాంట్లో ముఖ్యంగా తెలంగాణలో మరి కాంగ్రెస్ కనుక బలపడితే ఇప్పటికే తెలంగాణ నుంచి మరి దక్షిణాది రాష్ట్రాలకు కూడా కొంత బలం అవుతోంది. అదే క్రమంలో ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా తెలంగాణ చాలా బలగంగా మారిపోతున్న నేపథ్యంలో మరి బీజేపీ అగ్రనేతలు తెలంగాణపై ఫోకస్ చేశారు. సో దాంట్లో ప్రధానంగా శత్రువుగా ఉన్న కాంగ్రెస్తో ఖచ్చితంగా ఎప్పటికీ కలిసే అవకాశం లేదు కనుక, సో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్తో చేయి కలుపుతారనే వార్త కూడా గత కొంతకాలంగా మనం వింటున్నాం. అదే క్రమంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ చేస్తున్న వాదన కూడా కొంత మనకు వినిపిస్తోంది. చాలా కాలంగా ఒక వాదన కాంగ్రెస్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. బీజేపీ బీఆర్ఎస్ల మధ్య గత లోక్సభ ఎన్నికల నుంచే లోపాయకారి ఒప్పందం ఉంది. సో దాంట్లో కేసీఆర్ ఓడిపోయే అభ్యర్థుల్ని లోక్సభలో ఎంపీలుగా నిల్చోబెట్టారు. అందుకే బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలుచుకున్నారని చెప్పిన వార్త ఏదైతుందో కాంగ్రెస్ వాళ్ళు ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇది మనం వింటూనే ఉన్నాం. అయితే తాజాగా నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో ఒకవైపు పవన్ కళ్యాణ్ను కలవబోతున్నారు, మరొక వైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా కలవబోతున్నారు. ఎందుకంటే కలిసి వచ్చే మిత్రులతో కలిసి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, అదే క్రమంలో రానున్న 28 or 29 ఈ సంవత్సరంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా మరి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ను పూర్తిగా నిరోధించాలంటే దేశవ్యాప్తంగా మరి మిత్రులతో కలిసి ఎన్డీఏ కూటమిగా మరి రాష్ట్రాల్లో విజయ ప్రభంజనాన్ని మరి కొనసాగిస్తున్న కమల దళం మరొకసారి తెలంగాణపై కాన్సన్ట్రేట్ చేశారు. మరి ఓవరాల్గా కేసీఆర్ను కూడా సీక్రెట్గా కలవబోతున్నారు. పవన్ కళ్యాణ్ మరి కొంత అనారోగ్యంతో మరి అస్వస్థత గురై ఉన్న నేపథ్యంలో పవన్కు మోదీకి ఉన్న ఫ్రెండ్షిప్ కూడా మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ మొదటగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారని ఒకవైపు ప్రచారం జరుగుతుంది, మరొక వైపు కేసీఆర్తో కూడా భేటీ అవుతారు. కానీ ఆ భేటీ మాత్రం చాలా సీక్రెట్గా జరగబోతుంది. సో ఎందుకంటే మోదీ కావచ్చు, బీజేపీ కావచ్చు, మొదటి నుంచి ఒక పకడ్బందీ ప్రణాళికతో రాష్ట్రాల్లో అధికారం ఎలా చేజెక్కించుకుంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి. అదే క్రమంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే తప్ప రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం కాదని, అయితే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరి కొంత ప్రజాపాలన చేస్తూ మాది ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటూ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ తెలంగాణలో మరొకసారి పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో మరి విజయకేతనం ఎగరవేస్తుండగా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇలాంటి వార్తలన్నీ కూడా బీజేపీ అధిష్టానం చెవిన పడిన తర్వాత బీజేపీ స్థిరమైన నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి మల్లారెడ్డి లాంటి వాళ్ళు కూడా బీజేపీ వైపు చూస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఓవరాల్గా తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలంటే ఖచ్చితంగా బలమైన ప్రత్యర్థిగా, బలమైన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్తో కలిసి ఖచ్చితంగా ముందుకెళ్లాలనే ఆలోచన బీజేపీ అధిష్టానం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముందుగానే మాజీ మంత్రి మల్లారెడ్డి ఢిల్లీకి వెళ్ళారు, ఒక రాయబారం నడుపుతున్నారనే ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ కలిసి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తాయని కాంగ్రెస్ కూడా ఒకవైపు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా రోగి కోరుకున్నది డాక్టర్ ఇచ్చింది ఒకటే మందు అన్నట్టుగా మరి కాంగ్రెస్ నిలువరించాలంటే కలిసి వచ్చే మిత్రులు, అందులో ముఖ్యంగా తెలంగాణలో మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ పార్టీని స్థాపించి బీఆర్ఎస్గా జాతీయ రాజకీయాల్లో మరి ఎంటర్ అవ్వబోతున్న కేసీఆర్ నిజంగా ఆ కళ సాకారం కాకపోవడంతో మరొకసారి తెలంగాణపై ఫోకస్ చేశారు. సో ప్రస్తుతం ప్రధాన ప్రత్యర్థిగా, బలమైన ప్రత్యర్థిగా, బలమైన ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కొంత ప్రజల్లో బలంగా ఉంటుంది. సో బీజేపీ కూడా తోడైతే ఖచ్చితంగా కాంగ్రెస్ను మరి ఓటమి అంచు వరకు తీసుకెళ్లొచ్చు. దాంట్లో ఖచ్చితంగా మరి రాష్ట్రంలో అధికారం చేజిక్కించే దిశగా కూడా అడుగులు పడతాయని బీజేపీ భావిస్తోంది. అదే క్రమంలో కొంత కాంగ్రెస్ కూడా మరి 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి కాన్ఫిడెన్స్గా చెప్తూ కొంత బీఆర్ఎస్పై మరి అనేక విచారణలు, కాళేశ్వరం కావచ్చు, టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఫార్ములా ఈ కార్ రేస్ విషయం కావచ్చు, ఇలాంటి ఎన్నో మరి అంశాల్లో ఒకవైపు విచారణ జరుపుతూ మరొక వైపు సిబిఐ కూడా మరి ఈ యొక్క కేసులు కూడా అప్పచెప్తూ తెలంగాణ సీఎం తీసుకున్న నిర్ణయం ఏదైతుందో బీఆర్ఎస్లో కొంత కలవరం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో సిబిఐ ఈ ఎంక్వైరీలన్నీ కనుక జరిగితే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కనుక బీజేపీ లాంటి కేంద్రంలో అధికారం ఉన్న పార్టీతో కలిసి కాంగ్రెస్ను నిలువరిస్తూ అదే క్రమంలో బీజేపీతో మిత్రుత్వం కరెక్ట్ అనే ఆలోచన చేస్తున్నట్టు కూడా కొంత సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయాల్లో నిజంగా ఇందాక చెప్పుకున్నట్టు శాశ్వతమైన శత్రుత్వం కానీ మిత్రుత్వం కానీ కనిపించదు. ఎప్పుడు ఎవరితో ఎవరు కలుస్తారో, ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో ఎవరు ఊహించలేరు. రాజకీయాల్లో ఇదంతా కామన్ అయినప్పటికీ కూడా బీఆర్ఎస్, బీజేపీ మాకు మేమే ఒంటరిగా పోటీ చేస్తామని చెప్తున్నప్పటికీ మరి అధిష్టానం తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.